వచ్చేసింది. ఎక్కడుంది? 1. ఓకే ఓకే. బెల్లు. I don't want you to waste a moment. Bring your A game, come on and know it. Lost and found, you're a hound so thirsty. కురియాకోస్ సారు ఇక్కడ లేరు, బయటికి వెళ్ళారు. అంటే నన్ను రమ్మని చెప్పారు, ఫోన్ చేశారు, రమ్మన్నారు. ఒక నిమిషం. ఇది సెటప్పే. సార్ నేను వచ్చేసాను సార్. లోపల వేచేయాలా సార్? నాకు చాలా పనులున్నాయి. అది కాదు సార్, సారు నన్ను లోపల వేచేయమని చెప్పారు. కురియాకోస్ సార్ ఉన్నారా? లేరు, బయటికి వెళ్ళారు. మ్యామ్, నేను యూస్డ్ ప్రీమియం కార్ షోరూమ్ నుంచి వస్తున్నాను. సార్ ఉన్నారా? ఏంట్రా ఇది? ఏంట్రా? రే బాలు, నేను ఇక్కడ సూపర్ అయిన ఫిగర్ ని చూసాను రా, ఆ కురియాకోస్ వాళ్ళ ఇంట్లో. ఆహా, ఆ అమ్మాయితో మాట్లాడా? లేదురా, చూడటానికి ఆయన కూతురులాగా అనిపిస్తుందిరా. లేరని చెప్పి వెంటనే డోర్ క్లోజ్ చేసేసింది. రేయ్, సారే నన్ను వెయిట్ చేయమన్నాడు చెప్పి వెళ్ళి మాట్లాడు పోరా. ఇదంతా చెప్తూ ఉంటావేంటి? అదంతా బాగుండదురా. బాగోపోతే గాంధీ పార్క్ వెళ్ళి కూర్చొని అక్కడ 2 సెల్లు పెట్టారు. నేను ఒకసారి సాండ్రా జాకబ్ వెళ్ళి కలిసి వస్తాను. నువ్వు కొంచెం ఫోన్ పెట్టారా స్వామి? ఇక్కడ సాండ్రా జాకబ్. అవును బాబు, అది నేనే. మీ దగ్గర చెప్పాను కదా సార్ ఇక్కడ లేరని. సారా? అయితే మీరు వాళ్ళ కూతురు కదా? లేదు. కింద లాబీ నుంచి సార్ కాల్ చేసినప్పుడు బాలు చెప్పారు లోపల వెయిట్ చేయమని. బాలువా? లేదు, అది ఆ కురియాకోస్ సార్. సార్ అలా చెప్పండి రే. నేను ఎందుకని మేము అబద్ధం చెప్పాలి? సరే అలా చెప్పారు, లోపలికి వచ్చి కూర్చోమని. అలా చెప్పారా? అయితే రా, లోపలికి వచ్చి కూర్చో. థ్యాంక్ యూ. సార్ లేరా? లేరు. అయ్యో, నన్ను రమ్మని చెప్పారే, ఒక డాక్యుమెంట్ విషయం గురించి మాట్లాడాలని. ఎవరు? నా పేరు జయదేవ్, ఇక్కడ గుంటూరు స్టేషన్లో ఎస్ఐగా చేస్తున్నాను. సార్ లేరా? కొరియాకోస్ సార్ ఇక్కడ లేరు, ఎక్కడికో బయటికి వెళ్ళారు. ఎప్పుడు వస్తారని? మీరు కొరియాకోస్ సార్ అని అంటున్నప్పుడు మీరు సార్కి కావాల్సిన వాళ్ళు కాదా? అయితే మీరెవరు? నేను హనీ, సార్కి కావాల్సిన ఫ్రెండ్. అయితే నేను ఇప్పటికి వస్తానని మీకు చెప్పలేదా? లేదు. అర్థం కాలేదా? ఏం చెప్పలేదా? గిఫ్ట్ అని చెప్పి సార్ మీకు పరిచయం చేయలేదా? టక్కని చూడగానే నాకు గుర్తులేదు. సార్ గిఫ్ట్ అని చెప్పగానే ఇంత మంచి గిఫ్ట్ అనుకోలేదు. నేను గిఫ్ట్ నాకే, నేనే ఉన్నట్టుండి చూస్తే గుర్తుపట్టలేదా? నేను ఈరోజు వస్తానని చెప్పాను.
ఆ, నాకు ఇప్పుడే అర్థమైంది. అర్థమైంది కదా? అర్థమైంది. ఓకే ఓకే. సారీ అండి, పర్లేదు. ఒక చిన్న ఆశ అంతే. 1 సంవత్సరంగా లేదు కదా, అందుకని ఆత్రం అంతే. నేను కూడా సారీ, కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. అవునవును, అది కావాలి కదా, అందుకోసమే మనం. సారీ, ఏం అనుకోకండి. నేనే అంటున్నానంటే నా వైఫ్ని అక్కడ టెక్స్టైల్ షాప్లో ఉంచొచ్చాను. దానికి ముందే ఇదంతా చేయాలనుకున్నా, అందుకే పర్లేదు, అందుకే ఇలా. కూర్చోండి. లేకపోతే తికమధ్యం ఉండదు కదా. ట్రాఫిక్లో రావడం వల్ల బాగా లేట్ అయిపోయింది. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాక తిరిగి వెళ్ళాలి కదా. ఆ సారు ఇప్పుడు వస్తారా? ఇప్పుడు ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు కదా. లేదు లేదు, ఆయన ఇప్పుడు రావాలని అవసరమే లేదు. తాగటానికి మీకేమైనా తీసుకురానా? ఏ వద్దు వద్దు, పర్వాలేదు. బాదం మిల్క్ తాగండి చాలు. సార్ డైలీ ఎందుకు? తాగుతారు, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది, బాదం మిల్కే కదా, తీసుకురా. నేను తీసుకొస్తాను. వెళ్ళు వెళ్ళు. అది కాదు, బాదం మిల్క్ అన్నారు. ఇదొక స్పెషల్ ఐటమ్, చాలా బాగుంటుంది. సార్ తాగేది కదా, సార్ ఏది తాగిన స్పెషల్ గానే ఉంటుంది. లేదు, ఇక పైన వచ్చేటప్పుడు ఒంటరిగా రాకండి, మనకి కాస్త స్పేస్ కావాలి కదా. నేను చెప్పాను కదా, దానివల్ల ఇంత తొందర. పర్లేదు. నాకు ఒక 10 minutes టైం ఇస్తారు కదా ఫ్రెష్ అవ్వడానికి. సరే సరే సరే, వెళ్ళు. 10 minutes తర్వాత మీరు బెడ్రూమ్కి వస్తే చాలు. సరే. ఓకే ఓకే. సార్, ఫ్లాట్ మరి వచ్చేసాను. తనెవర్రా? నాకు తెలియదు సార్, ఈ ఫ్లాట్కి ఫస్ట్ టైం వచ్చాను. ఫాదర్. స్నేహితులారా, జీవితాన్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలి. బ్రతుకునైనా చావునైనా నవ్వుతూ ఆహ్వానించాలి. ఇదే నేను ఓసో చెప్పే నీతి.